పాపం చేసినప్పుడు చల్లగా ఉంటుంది, కానీ ఆ పాపము వల్ల వచ్చిన మరకలు మాత్రం నీ జీవితాన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఈరోజు దేవుని దగ్గర పశ్చాత్తాపపడు. దేవునికి దూరంగా లేడు. నువ్వు దేవుడు ఇలా 2 చేతులు చాపి ఉన్నాడు. నువ్వు ఎంత పెద్ద పాపి అయినా, ఎన్ని అక్రమ సంబంధాలు, కొంతమందికి తాగుడు అలవాటు ఉంది, కొంతమందికి సిగరెట్ చుట్ట విడిచిపెట్టు. నువ్వు తాగే ఆ బాటిల్ మీదే ఉంటుంది మద్యపానం హానికరం. ఆ సిగరెట్ ప్యాకెట్ పైనే ఉంటుంది. ఇది తాగితే క్యాన్సర్ వస్తుంది. నీ దేహంలో దేవుడు ఉంటున్నాడు. దేవుడున్న ఆలయాన్ని నువ్వు ఇలానే పాడు చేస్తావా? నీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? ఈ దేహాన్ని ఎవరైతే పాడు చేస్తున్నారో దేవుడు అతన్ని పాడు చేస్తాడంట. నీ దేహాన్ని మత్తు వలన కానీ, పాపము వలన కానీ, వ్యభిచారం వల్ల కానీ నీ దేహాన్ని పాడు చేయొద్దు. దేహం పాడైపోతే ఆ దేహం రికవర్ అవ్వడం చాలా కష్టం. ఈరోజు రాత్రి యేసయ్య ఇలా 2 చేతులు చాపి ఇక్కడ నిలబడి ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, యేసయ్య నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా. నేనేమయ్యానో అది నీ కృపే ప్రభువా. నాలో ఏమీ లేదయ్యా. నేను చచ్చిన కుక్క వంటి వాడనయ్యా. నా బ్రతుకు కుక్క వంటిదయ్యా అని తగ్గించుకో. తర్వాత పశ్చాత్తాపపడు. ఈ రోజే ఈ 5 ఆశీర్వాదాలను పొందుకుంటావు, సమకూర్చబడతావు. పరిశుద్ధాత్మ నీ పైకి వస్తుంది. నీ అవసరాలన్నీ తండ్రే చూసుకుంటాడు. యేసయ్య అన్ని సంపాదించి పెట్టాడు. నువ్వు పొందుకోవాలంటే నువ్వు రావాల్సిందే. ఎవరి దగ్గరికి రావాలి? దావీదు రాజు దగ్గర, పరలోకపు తండ్రి దగ్గరికి నువ్వు రావాలి. యేసయ్య అన్ని చేసేసాడు. ఆయన చేయాల్సినవన్నీ చేస్తాడు. నువ్వు చేయాల్సిందే ఉంది. తండ్రి దగ్గరికి రావాలి, తగ్గించుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ఈ 3 చేస్తే ఈరోజు రాత్రే నీ బ్రతుకు మారిపోద్ది. నమ్ముతున్నారా? నమ్మట్లేదా? చెప్పండి. ఈ రాత్రే నీ జీవితం మారిపోద్ది. నువ్వు ఎంతటి పాపివైనా పరిశుద్ధుడు అయిపోతావు. నీలో ఎంత పాపమున్నా యేసయ్య రక్తముతో కడుక్కుంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటావు. నీ బ్రతుకు మారిపోద్ది. చీకటి వెలుగైపోద్ది. మధురం అయిపోద్ది. ఇంకెంత కాలం యేసయ్యకి దూరంగా ఉంటావు? అందరూ లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఈరోజు నోరు తెరచి, ఎవ్వరు మౌనంగా ఉండదండి. అందరూ నోరు తెరచి హల్లెలూయా